Hello everyone, welcome to day 2 of Busting Myths about Homeopathy. సో ఈరోజు మిత్ ఏంటంటే హోమియోపతి చాలా స్లోగా యాక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. సో చాలామందికి మిస్కన్సెప్షన్ ఏముందంటే హోమియోపతి మెడిసిన్స్ చాలా రోజులు చాలా మంత్స్ వాడితేనే తగ్గుతుంది అనుకుంటారు. అది నిజం కాదండి. ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే అక్యూట్ కేసెస్లో లైక్ కోల్డ్ కానీ ఫీవర్ కానీ లూజ్ మోషన్స్ కానీ కఫ్ స్కిన్ ర్యాషెస్ అలాంటి మైనర్ ఇష్యూస్కి హోమియోపతి చాలా త్వరగా ఎఫెక్ట్ కనిపిస్తుంది. విత్ ఇన్ 2-3 days, కొన్నిసార్లు అయితే విత్ ఇన్ అవర్స్లోనే ఎఫెక్ట్ కనిపిస్తుందండి. కానీ క్రోనిక్ కేసెస్లో ఏంటంటే అది మన రూట్ కాజ్ అనేది చాలా డీప్గా ఉంటుందన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి ఫస్ట్ కన్సల్టేషన్లోనే అర్థమవుతుంది అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటని. కొన్నిసార్లు ఒక 2-3 కన్సల్టేషన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్య మెయిన్గా వచ్చే 2 కాజెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మెంటల్ ఇష్యూస్. సో మెంటలీ వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటే డిప్రెషన్లో లేదా లాంగ్ లాస్టింగ్ దేని గురించి అయినా బాగా ఆలోచిస్తుంటే అది దాని వల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అది తెలుసుకోవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది. అండ్ సెకండ్ థింగ్, మన హోమియోపతి మెడిసిన్స్ మన బాడీలో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇమ్యూనిటీ ఆర్ వైటల్ ఫోర్స్. సో ఆ హీలింగ్ పవర్ కొంతమందికి చాలా క్విక్గా యాక్ట్ చేస్తుంది, కొంతమందికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మన హోమియోపతి మెడిసిన్స్ ఆ హీలింగ్ పవర్ని యాక్టివేట్ చేసేలాగా పనిచేస్తుంది కానీ సప్రెస్ చేసేలాగా కాదు. అందుకని కొంచెం టైం పడుతుంది. మన హీలింగ్ పవర్ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తే అంత స్పీడ్గా మనకి డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది. కొద్దిగా ది ప్రాసెస్ అంతా టైం టేకింగ్ అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ స్లో. బట్ స్టిల్ ఒకవేళ స్లో అయినా కూడా కంప్లీట్గా పర్మనెంట్గా రూట్ కాజ్ నుంచి క్యూర్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డూ ఫాలో ఓంకార హోమియో క్లినిక్. థ్యాంక్ యూ.